ఎన్డీఏ కూటమి పాలనలో రోజుకి ప్రచార ఆర్భాటమే తప్పితే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏం అమలు జరగడం లేదని తిరుపతి దేవస్థానంలో వందలాదిగా గోవులు చనిపోతున్నా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తెగబట్టలేదని దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటలేదని పెద్ద ఎత్తున వైసీపీ విమర్శలు చేస్తుంది. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు మనతో పాటు ఉన్నారు. అసలు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న సంఘటనలపై తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది? సార్, ప్రధానంగా తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న సంఘటన మీరు ఎలా చూస్తున్నారు? ఇది అంతా దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సనాతన ధర్మం కాపాడాలంటాడు కరుణాకర్ రెడ్డి. సనాతన ధర్మం అంటే ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవత్వంలో ఉండి తిరుపతి దేవస్థానానికి రావటమా డిక్లరేషన్ ఇవ్వకుండా? మీరు క్రైస్తవత్వంలో ఉండి చర్చిలో మీ కూతురుకో మీ బిడ్డకో వివాహం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నారు. అది సనాతన ధర్మమా? అమరావతి నుంచి అరసవెల్లి దాకా ఒక రాజధాని రైతులు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తే సాక్షాత్తు శ్రీనివాసుడిని తీసుకొని వెంకటేశ్వర స్వామిని తీసుకొని ఒక రథం తీసుకొని వెళ్తూ ఉంటే రాజమండ్రి అవతల మరి వాళ్ళని కొట్టి యాయి చేసి ఆ రథాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టించడం సనాతన ధర్మమా? అసలు ఆవులు చనిపోయాయని చెప్తా ఉన్నారు. ఎస్, ఈ వేసవి కాలంలో కొన్ని వయసు మీద పడో లేకపోతే ఇంకోటో ఆహారం ఇవ్వలేదు, లేకపోతే ఇంకొక శుభ్రంగా చూడట్లేదు, వాటిని పట్టించుకోవట్లేదు అన్నమాట ట్రాష్. మీరు జగన్మోహన్ రెడ్డి గారు శవ రాజకీయాలు చేయటంలో దిట్ట. పావురాల గుట్ట నుంచి నల్లకాలువ దగ్గర నుంచి ఓదార్పు యాత్రతోనే మీ పార్టీ పునాదులన్నీ కూడా పుట్టింది. అసలు మీ పార్టీ పునాదే, వైఎస్ఆర్ పార్టీ పునాదే రాజశేఖర్ రెడ్డి గారు మరణం, వారు కొడుకుగా నువ్వు ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఆ రోజే శవరాజకీయాలు చేసి ముఖ్యమంత్రి అవటం కోసం సంతకాలు తీసుకొని స్టార్ట్ చేసిందే మీ పార్టీ. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు ఆవుల యొక్క కళాభారాల మీద రాజకీయం చేయబోతా ఉన్నారు. ఇది ఎంత మట్టికి సమంజసము? మీ హయాంలో కరుణాకర్ రెడ్డి గారు మిమ్మల్ని అసలు తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఎట్లా నియమించారు? అది సనాతన ధర్మమా? మాట్లాడితే సనాతన ధర్మం అని ఊదరగొడతా ఉంటారు. నువ్వు కమ్యూనిస్ట్ అంటావు, క్యాపిటలిస్ట్ అంటావు, లేకపోతే లేకపోతే సనాతన ధర్మనిష్టువా, లేకపోతే క్రైస్తవిష్టువా, లేకపోతే నువ్వు ఇంకా ఏమిష్టు? నీకు అసలు ఏం కావాలి ఈ సమాజంలో? మీ పార్టీ పూర్తిగా డిస్మాండిల్ అయిపోయింది. మీరు ఎస్, నేను అడుగుతున్నాను, మీరు రైట్ రాయల్గా రాండి, ఇదిగో ఇది ఉందని చెప్పండి, మేము రెక్టిఫై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. విమర్శకి విమర్శ ప్రతి విమర్శ చేయటం అనేది ఇట్స్ నాట్. సార్, అలా అడిగింది అది కదా, తిరుమలలో గోవులు చనిపోతున్నాయి, మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? అసలు గోవులు చనిపోతే కారణం ఏంటి? అంత పెద్ద దేవస్థానంలో గోవులు చనిపోకూడదు కదా అంటున్నారు వాళ్ళు. రాజకీయ విమర్శ చేయలేదు కదా. రాజకీయ విమర్శ అంటే గోవులు అనేది ఇప్పుడు సనాతన ధర్మం అనేది వాళ్ళు వాడుతున్నటువంటి పదజాలం అనేది వాళ్ళకి అర్హత ఉందా అది విమర్శించడానికి? గత ప్రభుత్వంలో అతను చైర్మన్గా చేసినప్పుడు చనిపోలేదా? ఏమనండి, ఓ సిట్ వేయమనండి, అవి నిగ్గు తేల్చమనండి. మీరు అధికారంలాగా మీరేయచ్చుగా సిట్. మేము వేయటానికి అక్కడ ఏం జరగలేదండి. అక్కడ ఏమీ అంత ప్రభుత్వం చేతిలో నుంచి పక్కదారికి వెళ్ళే అంతేమీ చనిపోలా. అవి కాలానుగుణంగా కొన్ని ఏదో జరిగినాయే కానీ ఒక ఉపద్రవం ఏం జరగలేదు. కారణాలు ఏంటంటే వ్యక్తిగతంగా ప్రభుత్వం దిగజారిపోయి వాటిని చూడకుండా, వాటి మీద ప్రేమ లేకుండా, సిస్టంలో ఇబ్బంది ఏం కలగల. సిస్టంలో జనరల్గా వచ్చేటువంటి కార్యక్రమాన్ని మీరు మాట్లాడేటువంటి విధానమే కానీ ఇక్కడ విమర్శలు చేయటం అనేది, అసలు కరుణాకర్ రెడ్డి గారు
రాష్ట్రంలో ఇన్ని సమస్యలుంటే ఒక గోవుల సమస్య ఈ రోజున ఎత్తాల్సినటువంటి ఆవశ్యకత ఏమిటి అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే హిందువులకి దేవుడితో సమానం కదా సార్? అవును సార్, గోవులు సమానమే. అసలు మనుషులే చనిపోతున్నారు ఈ రాష్ట్రంలో. మనుషుల కన్నా గోవులు మిన్నా, లేకపోతే గోవుల కన్నా మనుషులు మిన్నా? ఒక ప్రశ్న వేయండి. అంటే ప్రభుత్వంలో మనుషులు చనిపోతున్నారంటే దీన్ని ఎలా చూడాలంటారు? ప్రభుత్వంలో మనుషులు ఎందుకు చనిపోతున్నారు? మనం తప్పిదాలు, రాజకీయ తప్పిదాలు. కిరణ్ ఆ రోజున సుబ్రహ్మణ్యం చనిపోయాడు. సుబ్రహ్మణ్యం చనిపోతే నువ్వు వెళ్ళావా నీ ప్రభుత్వంలో మనిషిని పలకరించడానికి? సుధాకర్ చనిపోయాడు డాక్టర్, నువ్వు వెళ్ళావా నీ ప్రభుత్వంలో? లేదు, ఇంకో కిరణ్ చచ్చిపోయాడు చీరాల. ఎవరో టీడీపీ కార్యకర్తలు కాదు కదా సార్? వైసీపీ కార్యకర్తలు కాదు కదా? వైసీపీ కార్యకర్తలు నేను అనట్లేదు ఇక్కడ. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి నిన్న వెళ్ళిన విషయం మీద మాట్లాడుతున్నారు. అంటే కార్యకర్త కాబట్టి కదా వెళ్ళాడు. రాజగిరిలో కార్యకర్త కాకపోవచ్చు అండి, మనిషి అనేవాడు. నువ్వు పరిపాలన చేస్తున్నప్పుడు అందరికి 5 కోట్ల మందికి నీకు ముఖ్యమంత్రివి నువ్వు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కలర్ అండ్ క్రీడ్ అండ్ కల్చర్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ. నువ్వు నిన్ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి నీకు హెలికాప్టర్లు ఇచ్చి, జెట్ కేటగిరీ ఇచ్చి, ప్రోటోకాల్ ఇస్తే నువ్వు జనాలందరినీ తండ్రిగా కాపాడాల్సిన వాడివి నువ్వు శవరాజకీయాలు చేస్తూ ఉంటే అది కరెక్ట్ కాదు కదా. ఇంకొకటి, సనాతన ధర్మం అన్నప్పుడు మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఏంటి సనాతన ధర్మం అంటే దాని యొక్క తాత్పర్యం ఏందో తెలుసా నీకు భువన కరుణాకర్ రెడ్డి గారు? అది తెలియకుండా నువ్వు ఈ రోజున ఆవులు చనిపోయినాయి, నిజమే చనిపోయినట్టు అయ్యి 50 100 అనేది నువ్వు లెక్క చెప్పలేవు. అదేదో 2-3 చనిపోయి ఉండొచ్చు, దాన్ని మేము రెక్టిఫై చేసుకుంటాం. అవి ఏమన్నా కారణాలు ఉంటే ఏ పెద్ద అంశాలేం కాదు. కానీ ఈ రోజున నువ్వు ఎక్స్ప్లాయిట్ చేయడం కోసం చూస్తున్నావు. మతాన్ని అడ్డం పెట్టుకొని, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి హిందువుల్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఎన్కాష్ చేసుకోవాలని చూస్తూ ఉన్నావు. మేము ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వం. చంద్రబాబు నాయుడు గారు చాలా సమగ్రమైనటువంటి అధ్యయనంతో తిరుమల తిరుపతి దేవస్థానం మీద జరుగుతున్నటువంటి అవకతవకలన్నీ కూడా సర్దుబాటు చేసి మంచి నెయ్యితో ఈ రోజున పాతకాలంలో ఎప్పుడో 10 ఏళ్ల క్రితం తిన్నటువంటి లడ్డు రుచిని అందరికీ చూపిస్తూ ఉన్నారు. ఎవ్వరూ వెంకటేశ్వర స్వామికి కళంకం వచ్చేటువంటి పని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో చేసే పరిస్థితుల్లో లేరు. సార్ మీరు చెప్పండి, అంటే అసలు ఈ ఏదైతే తిరుమల విషయాన్ని మనం ఎలా చూడాలంటారు? ఏముంది, వాళ్ళకి గురువేంద్ర సామెతలాగా వాళ్ళ గతంలో చేసిన తప్పులన్నింటినీ పక్కన పెట్టి ఏ ఇష్యూ లేక ఆంధ్రప్రదేశ్లో ఇక చచ్చిపోతున్నాయి, 100 చచ్చిపోయినాయి, సరిగ్గా ఫుడ్ పెడతలేదు. వెంకటేశ్వర స్వామికి కొన్ని వేల కోట్లు ఉన్నాయి, దానికి ప్రత్యేకంగా సంరక్షణ కోసం బ్రహ్మాండంగా చేస్తారు. అక్కడ నేను 4-5 సార్లు విజిట్ చేశాను. నా పర్సనల్ అభిప్రాయం చక్కగా చూసుకుంటారు. కాకపోతే ఎండాకాలం వచ్చింది, దాంట్లో ఏజ్ ఉన్నవి ఉంటాయి, కొన్ని సర్వసాధారణంగా చనిపోతాయి. దాంట్లో అనుమానం లేదు. ఇప్పుడు చనిపోయినాయి. కరుణాకర్ గారు అప్పుడు చైర్మన్గా ఉన్నప్పుడు కూడా చనిపోయినాయి. సో అది ఏ ఇష్యూ లేక ఈ ఇష్యూది ఏదో ఒకటి చేద్దామని చెప్పడం తప్పితే అసలు ఈయన అర్హుడు కాదు కదా చైర్మన్. ఏదో వాళ్ళ బ్రదర్లు అంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. అప్పుడు గొడవ వచ్చినా ఈయన దాంట్లో పింక్ డైమండ్ అని చాలా రకరకాల చాలా చేశారు. దానికి ఫలితాలు కూడా అనుభవించారు. అలాగే మళ్ళీ ఏది దొరక్క మళ్ళీ వాళ్ళ సేమ్ అది పెడుతున్నారు. దాని మీద విచారణ జరిపిస్తారు. ఆయన చంద్రబాబు గారు ఏమి అవి ఎట్టా జరిగినాయి, కరెక్ట్గా వెళ్తున్నాయా లేవా అని చేయగల పాజిటివ్ దృక్పథం ఉన్న మనిషి చంద్రబాబు గారు. ఆయన వచ్చినాక, అంటే ప్రభుత్వం టీడీపీ వచ్చినాక తిరుపతిలో పైన ప్రక్షాళన మొదలైంది. ఏదైతే నెయ్యి దారుణమైన వీటితో జంతు కొవ్వులు అన్నారు, రకరకాలు ఆ సబ్జెక్టులు అనవసరం. దాన్ని వదిలేసి చక్కగా బ్రహ్మాండమైన టేస్ట్తో ఇవాళ లడ్డూలు తీసుకొచ్చిన భక్తులందరికి కూడా అసలు 100% బ్రహ్మాండమైన మళ్ళీ పాత తిరుపతి లడ్డూని మేము మళ్ళీ ఆస్వాదిస్తున్నాం అని ప్రతి ఫ్యామిలీ హ్యాపీగా ఆనందంగా ఉంది. సో ఈ రీజన్స్ ఏ రీజన్ దొరక చెప్పే పిచ్చి రీజన్ తప్పితే కరుణాకర్ రెడ్డి గారు అసలు ఆయనే అర్హుడు కాదు. పైగా వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఇవాళ సంతకాలతో సహా ఉన్నాయి, చర్చిలో చూడండి. అయినా వాళ్ళు ఎరపరు, దానికి సిగ్గుపడతాం. కానీ మరి మాకు అధికారం ఉంది, లేదు మేము ఎందుకని చెప్పటం, వెళ్ళిపోవటం, రకరకాల తప్పులన్నీ చేయటం. ఆ తప్పులకి చాలా అనుభవించారు వాళ్ళు. అవి నేను ఇప్పుడు అంటానికి కూడా చండాలంగా ఉంది. నిన్నగాక మొన్న గోరంట్ల మాధవ్ వెళ్తే ఆడికి సపోర్ట్, ఆడు చూపించి ఎవరో ఫోన్ ఎత్తే చూపించిందని ఇప్పుడు దాకా రాష్ట్ర ప్రజలు ఈ దరిద్రం ఏంటి అనుకుంటున్నారు. అటువంటి వాళ్ళనే వీళ్ళు చేస్తున్నారు. ఇక్కడ లోకల్గా కూడా ఉమ్మడి కృష్ణా డిస్ట్రిక్ట్లో చూశారు. వాళ్ళు లేడీస్ని అన్నారు, ఆయన కంట తడి పెట్టుకున్నాడు పాపం అసెంబ్లీలో. లోకేష్ గారు అమ్మ ఆయన బాధపడ్డాడు. అవన్నీ అసలు వాళ్ళ అండతో తెలుగుదేశం పార్టీ దగ్గర బీఫాములు తీసుకుని రకరకాల టెంపరీ ప్రోగ్రామ్స్ కోసం
జగన్ని సంతోషపెట్టాలని చేసిన పనులకి వాళ్ళ ఫలితాలు అనుభవించారు. సో అటువంటిది వీళ్ళ పద్ధతి కాదు. ఇవాళ కిరణ్ అని తెలుగుదేశం వాడే, యాక్టివ్ సోషల్ మీడియాలో మీకు తెలుసు, మీడియా వాళ్ళు కాబట్టి చేసిన వెంటనే యాక్షన్ తీసుకున్నారు. వాళ్ళు సస్పెండ్ చేశారు. వాళ్ళు ఏంటంటే ఒక సిగ్నల్ ఇస్తున్నారు, మన దగ్గర ఉండి ప్రతిపక్ష నాయకుల్ని వాళ్ళ భార్యల్ని మీరు ఇన్వాల్వ్ చేయబాకండి, చేస్తే మేము ఎవరిని క్షమించము అనే చక్కటి సిగ్నల్ ఇచ్చారు. సో వీళ్ళ పద్ధతి జనాల కోసం వాళ్ళు ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నారు. సూపర్ 6 ఫెయిల్యూర్ అంటున్నారు వాళ్ళు తెలియక. దగ్గర వచ్చేసినాయి. వాళ్ళు ఇంటికి ఒకళ్ళు ఇచ్చారు, ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తానన్నాడు. రేపు జూన్ నుంచి జూన్ స్టార్టింగ్లో చేస్తారు. అలాగే రైతులకు కూడా రెడీగా ఉన్నారు చేయడానికి. అట్లాగే బస్సులు ఒకేసారి వాళ్ళు చేసిన దరిద్రం అంతా ఎంత కాదు, అసలు అంత లోడ్ బడ్జెట్లో ధైర్యంగా ఆయన బ్రెయిన్ కాబట్టి చేసుకుంటే చక్కగా వస్తున్నారు. ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఇదివరకు హైటెక్ సిటీ కట్టేటప్పుడు కూడా అన్నారు, హైటెక్ సిటీ అంట ఈ బిల్డింగ్లు బండరాల మీద కడుతున్నారని. కానీ యావరేజ్గా ఉన్న కొన్ని లక్షల ఫ్యామిలీస్ ఇవాళ మంచి పొజిషన్కి వెళ్ళి ఒకళ్ళకి హెల్ప్ చేసే పొజిషన్లోకి వెళ్ళారు. ఎంతో కొంతమంది చాలామంది. సో స్వయం శక్తితో హ్యాపీగా బతుకుతున్నారు. లక్షల మందికి ఉద్యోగాలు. అలాగే ఈయన చెప్పే స్కీములు గబుక్కుని వెంటనే అర్థం కాదు జనాలకి. కాకపోతే ఫ్యూచర్లో టైం పడుతుంది. ఆయన చక్కటి చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఆయన పాలన 4 కాలాల పాటు ఉండాలని కోరుకుంటున్నాను. అయితే అదే తిరుపతి దేవస్థానం సంబంధించి జరుగుతున్న అన్ని సంఘటనలపై కూడా చంద్రబాబు ఒక అవగాహన ఉంది. చంద్రబాబు పూర్తి అవగాహనతో తిరుపతి దేవస్థానం జరుగుతున్న అన్ని అంశాలని కూలంకుషంగా పరిగణించి ఒక్కొక్క సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తున్నారు. గోవుల చనిపోతంపై కూడా తెలుగుదేశం పార్టీ పూర్తిగా అధ్యయనం చేస్తుంది. టీటీడీ ఇప్పటికే ఒక నివేదిక తయారు చేసింది. దీనిపై రాజకీయ విమర్శల ద్వారా వైసీపీ లబ్ధి పొందాలనుకుంటుంది. ఇది ప్రజాక్షేత్రంలో వైసీపీ చులకనయ్యే అంశమే తప్పితే ఇతరత్ర అంశం కాదని టీడీపీ నాయకులు తెగేసి చెప్తున్నారు. ప్రస్తుతం ఇది విజయవాడలో రాజకీయ పరిస్థితి.